ఆయన నిజమైన దేవుడు. నా ఇదిగో నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు. పాపి యొక్క స్థానములో ఆయన నిలబడ్డాడు, పరిశుద్ధిని స్థానం నాకిచ్చాడు ఆయన అని నువ్వు హృదయంలో నమ్మిన దానికి అది అంతరంగ మార్పు. అంతరంగములో మార్పు జరిగింది అనే దానిని నువ్వు ఎలా చూపిస్తామన్నావు? భౌతికముగా నీళ్ళల్లో మునిగి లేచుట ద్వారా నువ్వు చూపిస్తా ఉన్నావు. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? దాన్ని ప్రవక్త బోధించాడు. అంతేగాని నీళ్ళల్లో మునిగి లేస్తే మనము రక్షించబడము. నిజమైన నీరు దేవుని వాక్యము. నీరేంటంటే సాదృశ్యం. అది నీ అంతరంగములో మార్పు జరిగింది అనే దాన్ని మనము భౌతికంగా ప్రజల ఎదుట సాక్ష్యమిస్తా ఉన్నాం. అర్థమైందా? ప్రభురాత్రి భోజనం అంటే రొట్టె, అసలైన రొట్టె దేవుని వాక్యం. ఈ వాక్యం తినాల, ఈ వాక్యం వినాలి. సార్, మన ఆత్మకు దేవుడిచ్చిన వాక్యమే ఆహారం. వాక్యం తినకుండా, వాక్యం వినకుండా ఎత్తబడతావా? అవునా? అందుకనే దేవుడు సంఘంలో ఏం పెట్టాడు? ఆయన 5 రకాల పరిచర్యలు పెట్టాడు. ఆయన ఈ 5 రకాల వరాలు ఏం చేస్తాయి అంటే అవే మీటింగ్స్ అవన్నీ కూడా. అవునా కాదా? కూటాల్లో ఏమొస్తుంది? కూటాలలో ఏముంటాయి? భోజనాల, పాటల, లేకపోతే నాట్యాలు ఉంటాయా, లేకపోతే భాషలు ఉంటాయా? కూటాల్లో ఏముంటుంది? కూటాల్లో ఆహారం ఉంటుంది, కూటాల్లో వాక్యం ఉంటుంది. అవునా కాదా? దేవునికి స్తోత్రంగా ఉంది గాక. నువ్వు ఇలా అనుకున్నావు అనుకో, నాకు ఉద్యోగం ఉన్నది, నువ్వు చాలా బిజీగా ఉన్నాను, నేను ఎలా సెలవు పెడతా అని అనుకున్నావు అనుకో, అంటే నా ఓనర్ నాకు సెలవు ఇవ్వరు, నేను పాఠాలు చెప్పుకోవాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అవునా కాదా? ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఒక్కరోజు కూటమికి వెళ్ళకపోతే ఎత్తపడమా? ఆ ఒక్కరోజు కూటములోనే మనం ఎత్తబడేందుకు కావాల్సిన మెటీరియల్ దేవుడు ఇస్తాడేమో. దేవునికి స్తోత్రం కౌనుగాక, దేవునికి మహిమ కౌనుగాక. ఆ కూటాలలో దేవుడు మన ఆత్మకు అవసరమైన వాక్యం ఇస్తాడు ఆయన. నువ్వు మనం రాకుండా మానేస్తే అసలు 5 రకాల వరాలు పెట్టిన మన కోసం దేవుడు, కూటాలు మనకు పెట్టిన దేవుడు మన కోసం పెట్టాడు ఆయన. అది విందు అది విందుకు రాకుండా, వాక్యం వినకుండా, విందు తినకుండా ఎలా ఎత్తబడతావు నువ్వు? ఎత్తబడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రవక్త అన్నాడు, ఇది 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 తినేవాడే, దీన్ని భుజించేవాడే నువ్వు దాన్ని తీసుకోవాలా. దీన్ని భుజించకుండా నువ్వు దాన్ని తీసుకున్నావంటే అదేంటి తెలుసా? అది నామకార్థ భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఏడా ఉన్నారా? చూడండి, నేను చదువుతా, ఒక మాట ముగించి వేస్తా. చూడండి, సహవాసం అంటే అర్థం ఏంటంటే ఒకరితో ఒకరు మాట్లాడుట. ఆమేన్. అంటే దేవుడు నీతో మాట్లాడుట, నువ్వు దేవుడితో మాట్లాడుట. ఆమేన్. చూడండి, అందరు ఇక్కడే ఉన్నారా? చూడండి, ఇక్కడే ఉన్నారు. చూడండి, ఇక్కడ ఇక్కడ 64వ పేరా ఉంది. మీరు అది మెసేజ్ అప్పుడు వేరేగా ఉంటుంది, చాలా పాత పుస్తకం ఇది. చూడండి, ప్రవక్తలు అంటున్నాడు, మానవమైన ఎలా ఉండిద్ది అంటే, ఏదో నేను పాల్గొనక తప్పని ఒక క్రమమేనా ఈ ప్రభురాత్రి భోజనం. ఆమేన్. అంటే మనం తప్పకుండా పాల్గొనాలి కదా, అందరూ తీసుకుంటున్నారు కదా అని మనం తీసుకోకూడదు. అందరూ తీసుకొచ్చున్నారు కదా, నేను కూడా తీసుకుందును అనుచున్నావా? నేను ఆయనలో భాగమై ఉన్నానని, అంటే మన వాక్యంలో భాగమై ఉన్నాం.
ప్రత్యక్షత అంటే నువ్వు క్రీస్తులో ఉండాలి, వాక్యం నీలో ఉండాలి. అదే నాకు పుస్తకం తింటామంటే, అదే రొట్టె తింటామంటే, చూడండి, నేను ఆయనలో భాగమే ఉన్నాననియు, నేను మీలో భాగమే ఉన్నాననియు ఒక ప్రత్యక్షత. నేను మిమ్మును ప్రేమించుచున్నాను, ఆయనను ప్రేమిస్తున్నాను. దేవుని పట్ల మన ప్రేమకును, ఆమేన్, మనము పరస్పరము కలిగి ఉన్న ప్రేమ అంటే సంఘము ఎలా రావాలంటే మనము ఒకరి పట్ల ఒకరము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహవాసములకు చిహ్నముగా దీనిని కలిసి తీసుకొనుచున్నాము. అర్థమవుతుందా? అందరూ తీసుకుంటున్నారు కదా, మనం తీసుకోవాలి అనే ఉద్దేశముతో ఎన్నడూ కూడా మనము బల దగ్గర మనం రాకూడదు. హల్లెలూయా. వాక్యము నీలో ఉండాలి, నువ్వు వాక్యములో ఉండాలా. పుస్తకము నీలో ఉండాలా, నీ పేరు పుస్తకములో ఉండాలా. అప్పుడు మాత్రమే మనము ప్రభురాత్రి భోజన ఆరాధన ఒక బయలుపాటు ద్వారా తీసుకోవాలా. దేవుడికి స్తోత్రంగా ఉన్నగాక. ఈ వాక్యాన్ని వదిలిపెట్టి వాక్య